హాయ్ ఫ్రెండ్స్. నాకు మా హాస్టల్లో ఫుడ్ నచ్చక అండ్ కర్రీ నచ్చక అన్నం తినలేదు సరిగ్గా. బట్ ఇక్కడ సిటీలో వచ్చాక ఎవరైనా సరే హాస్టల్స్లో ఉండే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఫుడ్ సరిగ్గా ఉండకపోవడం, అంటే కర్రీస్ బాగా చేయకపోవడం ఇలా ఉంటుంది. బట్ మనకి మన పేరెంట్స్ ఏమో అరే నా పాప అక్కడ మంచిగానే తింటుంది ఉంటుంది చదువుకుంటుంది అనుకుంటా. ఏం తెలుసండి మన బాధలు ఇక్కడ. మనకి ఫుడ్ సరిగ్గా ఉండదు అండ్ తర్వాత తినక మనము వెళ్తూ ఉంటాము, అలసిపోతాము. సో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇదే. బట్ కొన్ని హాస్టల్స్లో మాత్రం అండ్ ఫుడ్ సరిగ్గా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి మెయిన్గా మనం ఫీజులు కడుతుంటాం కదా, మళ్ళీ ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకోరు. అండ్ ఏ హాస్టల్స్లోనైనా ఇంతే గోల, మనకి ఒకటి మారదామని. కానీ దీనికంటే బెటర్ ఏంటంటే మెయిన్గా రూమ్స్ షేర్ చేసుకొని ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ అలా ఉండడం బెటర్. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి వాళ్ళే వండుకోవచ్చు, రకరకాల వంటకాలు చేసుకోవచ్చు, తినచ్చు. కాకపోతే పని వల్ల బద్ధకం, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇంకా దానివల్ల ఏమైనా ఫ్రెండ్స్ పోటీలు పెడతారని అదొక ప్రాబ్లం తప్ప, కలిసిమెలిసి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్న వాళ్ళు మాత్రమే రూమ్స్లలో ఉంటే వాళ్ళకి బెటర్. ఎందుకంటే వాళ్ళకి వండుకోవడం, కడుపు నిండా తినడం, తర్వాత వచ్చేసి వర్క్ చేసి రావడం లేదా చదువుకొని రావడం ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఒక ఆఫ్టర్నూన్ లేదా సాయంత్రం పూట కొంచెం వర్క్ చేసుకొని అంతే కథ. ఇంకా ఫోన్స్ పట్టుకోవడం లేదా చదువుకోవడం లేదా ఆఫీస్కి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ కడుపు నిండా మాత్రం హాస్టల్స్ కంటే రూమ్లో ఉండి తినడం బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ వేలు కట్టి ఇలా హాస్టల్స్లలో అమౌంట్ పోసి మనం ఇలా ఇబ్బందులు పడే కంటే ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ లేదా 3 మెంబర్స్ ఉండి షేర్ చేసుకుంటూ మనకి నచ్చినట్టు వండుకొని తింటూ హ్యాపీగా ఒక 2-3 ఇయర్స్ షేర్ చేసుకుంటూ బెటర్. బట్ అక్కడ మనకి రూమ్స్ తీసుకుంటేనేమో సెక్యూర్ ఉండదు. అండ్ ఇక్కడనేమో హాస్టల్స్లో కాబట్టి మనకి ఏదైనా అయినా కూడా సెక్యూర్ అనేది ఉంటుంది, వాళ్ళని ప్రశ్నించవచ్చు. బట్ మనం రూమ్స్ తీసుకుంటే ఇదొక ప్రాబ్లం, రూమ్స్ తీసుకోకుండా హాస్టల్స్లో ఉంటే ఇదొక ప్రాబ్లం. ఎక్కడ హాస్టల్స్లలో హోమ్లీగా ఫ్యామిలీతో ఉండడం బెటర్ నాకు తెలిసి.